కూర చేస్తున్నావు మధ్యాహ్నానికి? బజార్కి వెళ్తున్నా. అమ్మాయి పప్పుచారు చేయమంది. నేనైతే చుక్కకూర పచ్చిమిరపకాయలు ఏమైనా కిందికి వెళ్తే చుక్కకూర బాగుంటుంది సార్ చుక్కకూర తీసుకొచ్చిన, కానీ ఈ చుక్కకూర రేపు చేస్తా. ఇవాళ బెండకాయలు వేసి అదే పప్పుచారులో బెండకాయ సాంబార్ చేస్తా. అది మధ్యాహ్నం పూటే కదా నువ్వు చేసేది కూర. ఉదయం సాయంత్రం టిఫిన్ తెస్తాను నేను బజార్ నుంచి. పని తక్కువే లేదు, ఏముంది అంతవరకేగా. ఆ క్యారేజీ పెట్టడానికి కూడా నువ్వు నేను బజార్కి పోయేదాకా రెడీ చేయవు. పొద్దున్న అమ్మాయి పోయేటప్పుడు కానీ క్యారేజ్ రెడీ చేసి పెడితే నాకు మళ్ళీ స్కూల్కి అడిగిపోయి క్యారేజ్ తీసుకొచ్చే పని ఉండదుగా. ఇవాళంటే చేయలేదు. ఇంతకుముందు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం ఇంట్లోనే అదే డిన్నర్ కూడా ఇంట్లోనే చేసేదాన్ని. 3 సార్లు టీ పెట్టేదాన్ని, బట్టలు ఐరన్ చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. అప్పుడు ఓపుకున్నప్పుడు చేశాను, అప్పుడేం లేదు. ఎన్ని జతలు చేసే బట్టలు ఐరన్? చొక్కాలు ఇదిగో 5 చొక్కాలు చేసిన, ఒక చొక్కా నీ ఒంటి మీద ఐరన్ చేసుకున్నావు. ఇదిగో ఇక్కడన్నీ ఇదిగో నీళ్ళు తల్లి పెట్టా. ఈ బట్టలు ఐరన్ చేసేది, ఇంట్లో అంట్లు కడిగేది. ఒక్క పూట మీరు కడిగి చూడనప్పుడు అర్థమైంది. నాకు కూడా అసలు నిజంగా చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. అసలు చేయలేకపోతున్నా, కానీ నా చెయ్యి నొప్పి వల్ల నీకు ఏ రోజు చెప్పాల, పోటు పుడుతుంది. నువ్వు చేయలేకపోతున్నాననే కదా నేను ఉదయం సాయంత్రం 2 పూటలు టిఫిన్ తెస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో కూడా చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు. కానీ ఏం చేద్దాం, కొన్ని రోగాలు, కొన్ని నాకు కాదు ఎముక చెట్లు నడవలేకపోతుంది సరిగ్గా. మధ్యతరగతి జీవితాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. మనము ఇరుకింట్లోనే ఉండాలి, సర్దుకొని ఉండాలి, ఎక్కువ రెంట్ కట్టలేము, పనులు తక్కువగా ఉంటాయి, అప్ అండ్ డౌన్. వీటన్నిటి తోడు మనకు అనారోగ్య సమస్యలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నిటికి తోడు మనకు అనారోగ్య సమస్యలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. వీటికి తోడు మనం ఏదైనా ఒక రోజు నవ్వామంటే మనల్ని విమర్శించడానికి చుట్టూతో చేరే ఉంటారు. అది ఇప్పుడు ఆన్లైన్లో కావచ్చు, విడిగా కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. సరే, విడిగా అందరితో మాట్లాడుతుంటే సమస్యలు వస్తుందని చెప్పి మనం ఈ వీడియో రూపాయలు లైవ్లో మాట్లాడుతామంటే ఇక్కడ కావాల్సిన విమర్శలు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. ఏంటంటే ఎన్నో మనం పాపాలు చేస్తుంటే శాపాలు అనుభవిస్తే కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టాం. గత జన్మ శాపాలు, అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏదో ఒక సమస్యలు, ఇవన్నీ కూడా గత జన్మ మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల ఇలా బాధపడుతుంటాం మధ్యతరగతి కుటుంబాలు. ఏం చేయలేదంటారు. ఇప్పుడు నీకు ఓ రకం కావాలా, నీకేమో పప్పుచారు నచ్చవు, కూరలు చేస్తే నచ్చవు, నీకు పచ్చళ్ళు కావాలా, ఆమెకేం కూరలు కావాలా. నేను ఎన్ని రకాలని చేసి చెప్పు, ఉండేది ముగ్గురిమే ఒక పూట తినేది. నిజంగా నాకైతే ఆ తాలింపుల వాసన మళ్ళా మొదలైంది. నాకు తాలింపుల వాసన పట్ల 3 రోజుల నుంచి మాట్లాడుతున్నా కానీ ఆయాసం వస్తుంది నా పరిస్థితి. అయినా కానీ చేయలేదంటారు. ఎన్ని రోజులు బట్టలు ఐరన్ చేసి పెడుతున్నానా చెప్పులే, బయట ఇస్తే ఎంత అవుద్ది లెక్కేసుకో. బట్టలు చేయగాక నాకేం ఇబ్బంది లేదు, ముడత పట్టే. చేయగాకంటే బయట మగవాళ్ళు బయట తిరిగే వాళ్ళు కొంచెం నీట్గా ఉండాలని ఆడది ఆలోచన చేయాలా. చేయగాక నువ్వంటే సరిపోదు. నువ్వు బట్టలు ఐరన్ చేయగా నాకు చెప్తే నేను చేసుకుంటాను. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటాను. నాకు కూడా పని పెద్దగా లేదు కదా. ఇప్పుడు మనం స్టైల్గా కనపడినంత మాత్రాన మనం ఏమన్నా సాధించామా? నీట్గా ఉన్నంత మాత్రం జనాలు అసూయ పట్టడం తప్ప చేయలేదు. ఆ ముడత పట్టిన కొట్టలా వేసుకోకపోతే జనాలు కొంతవరకు కొంచెం దిష్టి అయినా తగ్గిద్ది. అందుకని బట్టలు ఐరన్ చేయగలరు. నువ్వేమో నీట్గా రెడీ చేసి పెడతావు, వేసుకొని పోతావు. నేను పని చేయకపోయినా నీట్గా ఉండేది వీడికి ఏమైనా బాగా జరుగుతుంది అనుకుంటారు జనాలు. దానివల్ల కూడా ఎఫెక్టేనమ్మా. ఎఫెక్ట్ అంటే ఇంతకుముందు 100 ఇచ్చి చేయించుకున్నాము. ఇప్పుడు అంతా మనకి స్తోమత లేదు కాబట్టి, బయట ఇచ్చి చేయించుకునే స్తోమత లేదు కాబట్టి ఇంట్లోనే ఐరన్ పెట్టి ఆన్లైన్లో పెట్టుకున్నాం కదా. ఓపికన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ముడతలు పడ్డాయేనా, మనకున్న దాంట్లోనే నీట్గా ఉండాలన్నది నా ఉద్దేశం. మరి నేను చెప్పేది ఎందుకు నీకు? మరి నీకు చేసుకోవాలనుకుంటే నువ్వు చేసేసుకోవచ్చు కదా, నేను చెప్పాలా? అవతల ముడతలు పడ్డ వేసుకుంటే నేనేం చూడలేకపోతుంది, ఏం చేశాను? అప్పటికి మీరు ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యం బాగుంటుందని అప్పుడప్పుడు నేను అట్లా ఊరు బయటకు తీసుకెళ్ళి అట్లా తిప్పుకొని వస్తున్నా. ప్రశాంతంగా పొలాలు అవి చూస్తున్నా మీకు బాగుంటుంది. దేవస్థానాలు, ఈ పొలాల్లోకి మనకి రైల్వే స్టేషన్ రోడ్డు అని అక్కడెక్కడ మనకి కొత్తగా రోడ్లు వేసే కాడికి చూపిస్తున్నాను మీకు ప్రపంచాన్ని. ఇంకా మనకేముండే దేవస్థానాలు, హాస్పిటల్లే కదా. రేపు బుధవారం కుదిరితే హాస్పిటల్ తీసుకొని చూపించుకొని వస్తాను. నీకు అది ఆపరేషన్ చేపిస్తే ఒక పని అయిపోద్ది. ఒక 4 నెలలు రెస్ట్ తీసుకుంటే నీకు 4 నెలలు బెడ్ రెస్టే. ఈ 4 నెలలు ఎట్టబడి మేమే తంటాలు పడతాంలే. ఊరకు టెన్షన్ పడగాదు, అన్నీ అయ్యే క్లియర్ అవుతుంటాయి ఒకదాని తర్వాత ఒకటి. నేను చూడడానికి ఇలా ఉన్నాను అనుకుంటారు కానీ నిజంగా నాకు నా బాడీ మొత్తం ప్రాబ్లమే. మోకాలు చిప్పలు అరిగిపోయినాయి. గోడ అస్సలు పని చేయదు. వాసన చేస్తే నిజంగా అంట్లు తోమేటప్పుడు ఒక రకం బాధ అయితే గట్టిగా తోమలేను, కడిగెత్తి ఇట్లా పెట్టలేను చెయ్యి. అలా ఉంది నా పరిస్థితి. ఎందుకంటే 4 గోడలో 4 మజిల్స్ ఉంటాయంట, 2 కట్ అయిపోయినాయి. అయినా నేను ఎప్పుడు బాధపడాలంటే ఈ చెయ్యి నొప్పికి అలవాటు పడిపోయినా. దానికి బాధపడితే తగ్గదు. డాక్టర్ ఏం చెప్పాడమ్మా, నీకు ఇంకా తగ్గేది కాదు, అట్లనే దానికి సరి చేసేది కాదని చెప్పాడు. అందుకని ఇంక వదిలేసిన. ఇప్పుడు నాకుండే ప్రాబ్లం ఏంది, కడుపులో ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ చేయాలా, హెర్నియా ఆపరేషన్ ఒకటి చేయాలా. 2 ఒక్కసారి చేయాలనేసరికి నాకు ఈ మధ్య 3 రోజుల నుంచి
శ్వాస ఆడట్లేదు సరిగ్గా. దాని గురించి ఆలోచన చేసి టెన్షన్ వస్తుంది. ఇయన్నీ చెప్పుకున్నా గాని, ఏదో మా బాధలు చెప్పుకున్నా గాని, దానికి కూడా ఏదో మీ సోది కామెంట్లంటారు. ఉంటాయండి మా ఛానల్‌లో. ఎందుకంటే, మాకింక చెప్పుకోవడానికి మా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. అది. ఈమెకి ఆపరేషన్ అనే ముందు పోయినసారి చేపిద్దామంటే ఇట్నే దగ్గొచ్చింది ఎండాకాలం. అప్పుడు చూపిచ్చాను. ఇప్పుడు అది ఆ శ్వాస ప్రాబ్లమ్ గూడా ఉంది. అంటే డస్ట్ ఎలర్జీ, ఈ తాలింపు వాసనలు పడవని చెప్పాడు డాక్టరు. అదొక సమస్య ఉంది తాలింపులేస్తే. అందుకే నేను బయట టిఫిన్ ఉదయం, సాయంత్రం తెచ్చేది. బయట ఫుడ్ ఎందుకంటారంటే, ఇంట్లో చేసుకోలేనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఆమెకేమో తాలింపు వాసన పడదు. మనం ఉండేది ఒక చిన్న ఇరుకిల్లు. మొత్తం ఇక్కడే. మొత్తం ఇదే వంటగది, ఇదే చిన్న హాలు, ఇదిగో చిన్న బెడ్‌రూమ్. అంతా ఇక్కడే కాబట్టి మనకి ఆ వాసనలొస్తాయి. ఇంట్లో నుంచి బయటికి పోవు. ఆహ్, తప్పదు కొన్ని సార్లు బయట తెచ్చుకోవాలంటే. సరే మా బాధలు మాయి, మా కష్టాలు మాయి గానీ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా వీడియో ఇప్పుడు నాకుండే శ్వాస ప్రాబ్లానికి తాలింపుల వాసన పడట్లేదు. ఏ వాసన పడట్ల. మాట్లాడుతున్నా గాని ఆయాసం వస్తది. ఇప్పుడు ఈ టాబ్లెట్‌లు వాడితే గాని నాకు ఆ సమస్య అనేది కొంచెం క్లియర్ అవుతది. ఆ దగ్గు దగ్గితే గాని ఆపరేషన్ చేయడానికి వాళ్ళు చెయ్యరు. అది సంగతి. ప్రతిరోజు మేము ఆహారం ఎలా తింటున్నామో నాకు కూడా అవసరం ఆ టాబ్లెట్. నాకు కూడా పనిచేస్తే టెన్షన్ అది. నాకు డాక్టర్ 10 సంవత్సరాల క్రితం రాసిచ్చాడు. శ్వాస ప్రాబ్లమ్ ఉంది నాకు కూడా. ఆ ఆయిల్ వాసన పడదు. నాకు, ఆమెకి ఇద్దరికి అదే ఉంది. మా అమ్మాయికి కూడా అదే ప్రాబ్లమ్ ఉంది. కానీ ఆమె పీల్చదు. ఆమెకు కూడా చూపించాలి సార్. ఆమెకు కూడా శ్వాస ఆడదు. ఏదైనా టెన్షన్ వచ్చినా ఏది వచ్చినా గాని. మేము ఆహారానికి సంబంధించినటువంటి సరుకులు ఎలా తెచ్చుకుంటామో, మందులు కూడా ప్రతిరోజు తెచ్చుకుంటూనే ఉంటాం. మందులు కూడా నెలకు సరిపడే బీపీ, షుగర్ టాబ్లెట్లు అవి తెచ్చుకుంటాం. ఇంకా మిగతా టాబ్లెట్, డోలా టాబ్లెట్లు, ఒళ్ళు నొప్పులకి వాటికని వీటికని శ్వాస సంబంధించినవి ఇవి అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. మాకు చిల్లర సరుకులు ఎట్ట తెచ్చుకుంటాం, టాబ్లెట్లు అలాగే తెచ్చుకుంటుంటాం మా ఇంట్లో. ఇప్పుడు చాలామందికి అలా సమస్య ఉంది కానీ, కాకపోతే మనకి ఏదైనా సంపాదన తక్కువ కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బందవుతుంది అంతే. ఇది మనం ఏదో కావాలని జనాలు చెప్పడం గాని, ఆశించి కాదు గానీ, మామూలుగా ఈ వర్క్ తగ్గడం వల్ల కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కష్టమవుతుంది. అది మామూలు మధ్య తరగతి సమస్యలు అలా ఉంటాయండి. ఈ సమస్య ఎప్పటినుంచొచ్చిందంటే, కరోనాకు ముందు అసలు లేదు సమస్య. కరోనా ఎప్పుడైతే మా వారికొచ్చింది, తర్వాత ముందు మా అబ్బాయికొచ్చిన తర్వాత మా వారికొచ్చింది, తర్వాత నాకొచ్చింది. వాళ్ళకి తగ్గింది గానీ, కాకపోతే నాకేందంటే, నాకు బాగా శ్వాస మీద వాసన పడక ఈ సమస్య అంతా కరోనా వల్ల వచ్చిందండి. మా టాబ్లెట్లు నిజంగా మాకు టాబ్లెట్‌లు ఇంట్లో తిండి ఖర్చు కన్నా టాబ్లెట్ల ఖర్చు ఎక్కువైద్ది. మాకు ఈ సమస్య అంతా కరోనా వల్లొచ్చి ఎంత బాధపడుతున్నామంటే, నాకు తాలింపుల వాసన గిట్టదు, ఏ వాసన గిట్టదు. బయట ఏ పొగ వాసన వచ్చినా గిట్టదు. గుళ్ళోకెళ్తే మొన్న శ్రీశైలం గుళ్ళోకెళ్తే అక్కడ ప్రసాదాలు చేస్తారు కదా! అది లడ్డు వాసన. ఆ వాసన కూడా గిట్టక ముక్కులకు అడ్డం పెట్టుకున్నా. అది నా పరిస్థితి. నేను చూడ్డానికి ఇట్టున్నాను అనుకుంటారు. కానీ నాకు అస్సలు బాలేదండి. ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్‌లు పెట్టొద్దు. మంచిగా కామెంట్ చేయండి. మంచిగా మమ్మల్ని తీసేస్తారు. అంటే బ్యాడ్ కామెంట్ చేయొద్దని చెప్తున్నా అంతే. చూసారు కదా! ఈ ప్రాబ్లమ్స్ మాకు, ఆమెకెప్పుడు ఏదో ఒక అనారోగ్యమే. కరోనా ముందు కంటి ఆపరేషన్ చేయించాం. 2017లో కళ్ళ ఆపరేషన్ చేయించాం. ఇవన్నీ కూడా ఒక ఈ తర్వాత వచ్చేసి అంతకుముందు 2014లో కొలెస్ట్రాల్ గడ్డ ఆపరేషన్ చేసాం. పిల్లలిద్దరు పుట్టినప్పుడు 2 పెద్ద ఆపరేషన్‌లే. ఇన్నిటిని తట్టుకొని మేము నిలబడుతున్నామంటే నిజంగా భగవంతుడి దయ అనుకోవాలి. ఆర్థికంగాను, మానసికంగాను, బంధువులతో ఎవరితో అందరితో వైరం. వీళ్ళందరితో వైరం రావడానికి కారణం అన్నిటికి కూడా ఇదే, సంపాదన లేక వెనకబడిపోవడమే. సంపాదన గాని ఉంటే అందరూ మనోళ్ళే. అందరూ మంచోళ్ళే. ఇప్పుడు మీకు తెలుసా ఒక విషయం, మన దగ్గర పనైనా గాని నలుగురొస్తుంటే 10 మందొస్తారు. మనకొక వీడియో రేజ్ అయ్యేసరికి అందరూ మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మన వీడియోలు ఇది కావట్లేదో అందరూ పక్కకెళ్ళిపోయారు. అలాగే వర్క్ అయినా, ఏదైనా బంధుత్వమైన ఏదైనా సరే, మన దగ్గర ఏదైనా ప్రొఫెషన్ బాగుండి, డబ్బు బాగా వస్తా, సంపాదన బాగుండి, మన కళకళలాడుతుంటేనే అందరొచ్చి చేరతారండి. నీళ్లు రాంగానే కప్పలు తెప్పలై కుప్పలు వచ్చి చేరతాయి కదా! చెరువులోకి అని చెప్పంటారు కదా! అలాగే మనం వీటన్నిటి సమస్యలు ఏంటంటే, మనకు వర్క్ బాగుండాలి, సంపాదన బాగుండాలి, డబ్బు వస్తే అన్ని సమస్యలు పరిష్కారమే. సర్వ వ్యాధులకి అదేముంది, సర్వరక్షాకర చూర్ణం డబ్బే. అన్ని అన్ని అనారోగ్యాలకి, అన్ని సమస్యలకి కారణం డబ్బే. డబ్బు గాని ఉంటే అన్ని సమస్యలు ఆటోమేటిక్‌గా పరిష్కారం. అంటే డబ్బుంటే మనకి మనుషులు సపోర్ట్ ఉంటారు. మనం ఏది కావాలంటే అది చూపించుకోవచ్చు. ఆ ధైర్యం, ఆ భరోసా. అదే డబ్బు, ధనం మూలం ఇదం జగత్. అది తెలుసుకున్నోడు బాగానే ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మాకు ఎవరు లేకపోయినా కాస్తో కూస్తో జాగ్రత్త ఉండబట్టి అట్ట అడ్జస్ట్‌మెంట్ చేసుకొని లెక్కలు రాసుకుంటా, రొటేషన్ చేసుకుంటా బండి దొర్లిస్తాం చిన్నగా. ఇంకా అప్పులు గాని ఉంటే ఇంకా ఎంతో బాధపడేవాళ్ళం. అప్పు అంటే మన వస్తువులు పెట్టి మనం తెచ్చుకునే అప్పే గాని బయట మనం తెచ్చుకోం. అందువల్ల కొంతవరకైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఎన్ని సమస్యలున్నా గాని. అందువల్ల డబ్బుని రెస్పెక్ట్ చేయండి. డబ్బు సంపాదించండి. మీ యొక్క టాలెంట్‌ని నిరూపణ చేసుకోండి. ఖాళీగా వేస్ట్‌గా తిరిగితే ఎవరు సమాజంలో గౌరవం ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు.
మన వీడియోలైనా బాగుంటేనే మనకు అందరూ వచ్చి అన్నా నువ్వు బాగున్నాయి అనేది. వీడియోలు ఈ మధ్య బాగాలేవు, రావట్లేదు లైవ్లో కూడా. అంతా మనం ఏదో ఒకటి సాధిస్తేనే సమాజం మనం గుర్తించేది. అది సాధించడానికి ప్రయత్నం చేయండి. నాకు ఒకటి కాదండి, కళ్ళు ఆపరేషన్ల కానించి పిల్లలు పుట్టినప్పుడు 2 ఆపరేషన్లు అయినాయి. తర్వాత కాలు గడ్డ ఆపరేషన్ 5 ఆపరేషన్లు ఇప్పుడు పూర్తయినాయి. రేపు మళ్ళా 2 ఒకసారి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు అదండి, ఏడవది. 7 అవుతాయి. అది అర్థం చేసుకోండి. ఇలా ఉంటే మధ్యతరగతి బాధలు పైకి ఎన్ని లోపల ఎన్ని ఉన్నా పైకి నవ్వుతాం మనం ఉంటే అది కూడా చాలా మందికి నచ్చదు. అంటే సమాజానికి ఎప్పుడు కూడా ఇలా ఉండాలి, అలా ఉంటేనే నచ్చింది. మధ్యతరగతి వాళ్ళు అంటేనే అందరికీ చిన్నచూపుగా ఉంటుంది. నాకే కాదు, ఈ మధ్యతరగతి అంటేనే అందరికీ చిన్నచూపు. అందువల్ల దయచేసి అలా చూడకాకండి. మధ్యతరగతి అంటే ఎన్నో కష్టాలు బాధలు మోర్చి ఎవరు చెప్పుకోలేక ఎవరితో పోరాడలేక అట్టని ఓటమిని అంగీకరించలేక నడిచి జీవే మధ్యతరగతి జీవి. ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే ఇవే మనకు ఉండేవన్నీ మర్చిపోవడం కోసమే ఇలా మాట్లాడుకుంటున్నాం, అంతేగాని ఎవరినో బాధ పెట్టడానికి ఎవరినో ఉద్దేశించి కాదు అది.